Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరిస్థితికి సంబంధించి లేదా జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి ఏంటి అని చెప్పి చూసినట్లయితే గత లాస్ట్ ఇయర్‌లో కొన్ని నెలలుగా ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ నాలాగా ఎంతోమంది యూట్యూబర్స్ గానీ, అలాగే ఇన్‌స్టిట్యూట్స్ గానీ వీడియోస్ చేయడం జరిగింది. ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో సో డైరెక్ట్‌గా పేపర్‌లోనే నిర్మొహమాటంగా వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అని చెప్పడం ఇలాంటివి ఎన్నో చూసాం. సో ప్రతిదానికి ఒక ఓపిక, లేకపోతే ఒక సహనం, ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది. సాచురేషన్ లెవెల్ దాటిపోయింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కొంతమంది పెద్దలు లేకపోతే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కూడా వినిపించినప్పుడు కొంతమంది నిరుద్యోగులు చెప్పారు. ఇచ్చే ఉద్దేశ్యం లేదంట సార్. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట. ఇటువంటివి విని విసుగొచ్చి సో దే ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్స్. అశోక్ నగర్‌లో కానీ, దిల్‌సుఖ్ నగర్‌లో కానీ విద్యార్థుల నిరసన అని చెప్పేసి మీలో చాలామంది చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా ప్రతిసారి ఒక మంచి జరిగినప్పుడే మీతో పంచుకోవడం కాకుండా, సో చెడు జరిగినప్పుడు కూడా మంచి జరగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మీలో ఒకరిగా ఎంతో కొంత చేస్తే బావుంటుంది. ఉడతా భక్తి అంటారు గదా! నిన్ననే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ గురించి గూడా చేయడం జరిగింది. సార్ మీరెప్పుడు పాజిటివ్‌గా ఉన్నప్పుడు రియాక్ట్ అవుతారు చాలామంది. మాకు ఇట్లాంటి టైంలో మీలాంటి వాళ్ళు సహాయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు కూడా నిజంగా చేయాలి ఏదో ఒకటి అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ నథింగ్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆర్ నథింగ్ అన్‌కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగ విరుద్ధంగా ఏది కాదు. సో బేసికల్‌గా చెప్పాలంటుంది ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే కూడా గవర్నమెంట్‌కి వచ్చే ఉద్దేశ్యం లేదు అన్నట్టు స్టూడెంట్స్ కనిపించేసరికి దే ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్స్. సో యాస్ ఎ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో పాలిసీస్‌ని గాని, విధానాల్ని గాని రూపొందించాలి. వాళ్ళు విధానాల్ని రూపొందించుకునేటప్పుడు వాళ్ళకొక టైమ్ ఉంటుంది. ఇదిగో 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధానాన్ని వాళ్ళు అమలు చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సార్లు వాళ్ళ మైండ్‌లో ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదొక 50థ్ పొజిషన్‌లో ఉంది. ఆ 50థ్ పొజిషన్ ఈ గవర్నమెంట్ దాకా వచ్చేసరికి టైం పడుతుంది. ఈ టైము ఎంతోమంది విద్యార్థుల జీవితాల్ని కిల్ చేస్తుంది. టైమ్‌ని కిల్ చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్‌కి ఏం చేస్తదంటే ఇది 50వ స్థానంలో ఉన్న ఏదైతే అంటే జస్ట్ రాండమ్ నంబర్ ఇది ఒకటో స్థానంకి రావాలి. ఇమ్మీడియేట్‌గా అంటే ఒక ఆర్డర్‌లో కాకుండా దీని గురించి ఇప్పుడే గవర్నమెంట్ స్పందించాలి అని గవర్నమెంట్‌కి ఒత్తిడి. లేకపోతే గవర్నమెంట్‌కి తెలియజేయాలి. ఎలాగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎంతోమంది ట్వీట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా లైబ్రరీలో సో మనం చూస్తూ ఉంటాం పిటిషన్స్, ప్రేయర్స్, ప్రొటెస్ట్స్ అని చెప్పేసి మితవాదులు రాజ్యాంగబద్ధమైన మార్గంలో సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్‌ని బ్రిటిష్ గవర్నమెంట్‌తో పోల్చుకోదలుచుకోలేదు. బట్ రియాలిటీ. సో రాజ్యాంగబద్ధమైన మార్గంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు వింటారు, వారు మారుతారు అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్‌కి తెలియజేయాలి. సో ఐ థింక్ ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పుడైనా ప్రభుత్వ పెద్దలందరూ ఆలోచించి సో మనం చూస్తే ఇరాన్‌లో ఏం జరిగిందో మనం చూసాం. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూసాం. శ్రీలంకలో ఏం జరిగిందో చూసాం. ఆఫ్‌కోర్స్ అంత పెద్ద తప్పేం కాదు. అంత పెద్ద ఇష్యూ ఏం కాకపోయినా విద్యార్థులకు కోపం వస్తే అది ఎంత స్థాయికైనా వెళ్తది. సో తెలంగాణను సాధించుకున్న దాంట్లో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. బలమైన ప్రభుత్వాన్ని దించడంలో కూడా తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని దించడంలో వీళ్ళకు చాలా క్రియాశీలక పాత్ర ఉంది. సో అనుకోవచ్చు మేబీ ఇప్పుడు ఇచ్చిన స్టూడెంట్స్ మర్చిపోతారు. లాస్ట్ మినిట్‌లో ఇద్దాము. లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఇద్దామని. బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత ఆ ఓపిక, ఆ సహనానికి ఇంకా ఎంత చెప్పినా అది మారదు. సో ఖచ్చితంగా సో గవర్నమెంట్ దిగొచ్చి ఏదో కొంత ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఏది విడుదల కాలేదు. ఆల్రెడీ కోపానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేయనివి కూడా రిలీజ్ చేశాము అని చెప్పుకోవడం ఒక కోపం అయితే సో ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్‌లు టైం పడతది. ఇప్పుడే దాని గురించి మాట్లాడము అన్న విధంగా వాళ్ళు స్పందిస్తే ఆ కోపం ఇంకా తారాస్థాయికెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ పోలీస్ జాబ్స్. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ఎప్పుడో 2022లో అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ జరిగింది. 4 ఇయర్స్ అవుతోంది. ఇప్పటికి పోలీస్ రిక్రూట్‌మెంట్ లేదు. ప్రతి సందర్భాల్లో పోలీస్ బాస్ గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన పెద్ద వ్యక్తులు 15,000 ఖాళీలు ఉన్నాయి, 14,000 ఖాళీలు ఉన్నాయి. అంటే త్వరలో. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మాకే ఒక తెలియని బాధ. చెప్పాలా? వద్దా? సో మీరేమనుకుంటారంటే సార్ అడుగుతారు. సార్ మీకు తెలుసా ఈసారి వస్తదా? లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తదా? 23 అయిపోయింది అలాగే.
సో ఆల్మోస్ట్ ఎండ్ అనుకో 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడైనా కూడా వీళ్ళ ఓట్లు చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ కోసం అంటే ఎందుకంటే వీళ్ళ ఘోష ఎట్లుంటదంటే ఐఎమ్ స్టిల్ లుకింగ్ 22 ఇయర్స్ దాటిన తర్వాత హాస్టల్, చర్చ్ గాని లేకపోతే బయట ఫుడ్ తినాలన్నా, ఆ సొసైటీని ఫేస్ చేయాలన్నా ఆ బాధ వర్ణనాతీతం. మొన్న గ్రూప్ 2 దగ్గరకొచ్చి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గ్రూప్ 1 దగ్గరకొచ్చి పోయిన వాళ్ళు, గ్రూప్ 3 దగ్గరకొచ్చి పోయిన వాళ్ళు, కొత్తగా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన స్టోరీ 'జర్నీ' సినిమాలో లాగా. సో చాలా ఎంతో దుఃఖంతో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇలా స్పందిస్తే ఖచ్చితంగా విద్యార్థుల నుంచి ఖచ్చితంగా కఠినమైన అపోజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వేదిక మీదుగా సో ఏదో వీడియోలు చేస్తే ఏం రాదు సార్, మీరు కూడా రోడ్లపైకి రావాలి ఇటువంటివి కాదు. సో ఏదో కొంత సో వాటెవర్ వీ కెన్ డూ. సో ఈ విధంగా అసలు ఏమీ చేయకుండా ఎంతో కొంత చేస్తే బావుంటుంది కదా అని చెప్పేసి సో మీకంటూ ఒక సహాయంగా సో మీరు గూడా ఎవరో ఒక 10 మంది పోరాడుతున్నారు. సో వాళ్ళు పోరాడతారు. మనం చేస్తే అనవసరంగా మనం ఇరుక్కుంటాము. సో అంటే ఏదో ఎవరిని రెచ్చగొట్టడం కాదు. మీ వంతు పాత్ర. సో ఒక మినిస్టర్‌ని కలవడానికి వెళ్తున్నప్పుడు 10 మంది వెళ్తే ఆ 10 మందికి ఇంకొక 10 మంది. కొన్నిసార్లు ఆ స్ట్రెంగ్తే బలాన్ని చేకూర్చుతది. సో ఫలానా మినిస్టర్, ఫలానా ముఖ్యమంత్రి గారు ఫలానా ప్లేస్‌కెళ్ళినప్పుడు సో ప్రభుత్వానికి చెందిన పెద్దలకు అర్థమయ్యే విధంగా ప్రతిసారి ఓపికతో సార్ 2 ఇయర్స్ అయిపోయింది. ట్విట్టర్స్‌లో గాని లేకపోతే గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో డిఫరెంట్ వేస్‌లో మేము దీనికోసం ఎదురు చూస్తున్నాము. మా మైండ్‌లో ఇంకా కసి పోలేదు. మేము ఎదురు చూస్తున్నాము. మా బాధకు అంటే కన్నీళ్లు పోయి రక్తం కారే స్టేజ్ వచ్చింది. మీరు స్పందించాలి అనే విధంగా గవర్నమెంట్‌కి అర్థమయ్యే విధంగా మనం చెప్తే బావుంటది. సో మేబీ ఆంధ్రప్రదేశ్‌లో ట్విట్టర్ క్యాంపెయిన్ లాంటిది చేశారు. ఇక్కడ కూడా లైబ్రరీల్లో సో లేకపోతే ఏ విధంగానో చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం ఊపందించి గవర్నమెంట్‌కి అర్థమయ్యే విధంగా చెప్తే ఖచ్చితంగా స్పందిస్తది అని అనుకున్నాం. ఈ వేదిక మీదుగా ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తది, నోటిఫికేషన్స్ ఇస్తది, నమ్మకం ఉంది అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇంతమంది అశోక్ నగర్‌లో, దిల్‌సుఖ్ నగర్‌లో డిఫరెంట్ జిల్లాల్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక సానుకూలంగా కూడా ఏ మంత్రి నుంచి స్పందన లేదు. సో ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే గిగ్ వర్కర్స్ ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఐకమత్యంగా పోగైపోయి ప్రభుత్వానికి తమ బాధని తెలియజేసుకున్నారు. ప్రభుత్వాలు దిగొచ్చాయి. సో అప్పుడప్పుడు రీసెంట్‌గా డీఏ సంక్రాంతి కానుకగా అని చెప్పి చూసాం. మొన్న ఇంకొక న్యూస్ కూడా వైరల్ అయింది. మళ్ళీ ఏజ్ పెంచుతారంట, రిటైర్మెంట్ ఏజ్. ఇలాంటివన్నీ విన్నప్పుడల్లా ఆ బాధ ఇంకా పైకెళ్ళిపోతుంది. వీళ్ళకు అంటే వీళ్ళేం పట్టారా? లేకపోతే వీళ్ళ గురించి పట్టించుకోరా అన్నట్లుగా. ఇప్పుడు ఉన్న ఉడుకు రక్తం ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే ప్రైవేట్ ఈస్ నాట్ అట్ ఆల్ సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంటది. సో వీళ్ళని నెగ్లెక్ట్ చేసుకోకుండా, ఇటువంటి మానవ వనరుల్ని వృధా కాకుండా ప్రతిసారి ఎంతో కొంత ఒక 500, 200, 100 ఒక అంచెలంచెలుగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానివల్ల ఎందుకంటే కొన్నిసార్లు డబ్బు లేదంట. ఎన్నో స్కీమ్స్, ఎన్నో ఉచితాలు వస్తున్నాయి. దానికి పడుతున్న డబ్బులు జస్ట్ రిక్రూట్మెంట్స్ ఫిల్లింగ్‌కి మాత్రమే డబ్బులు అయిపోతున్నాయి. డబ్బులు లేవంటే చాలా బాధేస్తది. ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా ఎంతో ఈ వీడియోలో ఒక 10 మందైనా మేబీ మోటివేట్ అయిపోయి సో ప్రభుత్వానికి అడిగే వాళ్లకు సహకరించి సో ప్రభుత్వాన్ని పైన ప్రభావం చూపెట్టి ఉద్యోగ క్యాలెండర్లు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని సిద్ధం చేయగలుగుతాము అని చాలా బలంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌లో కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా స్పీడప్‌గా, చాలా క్యూరియస్‌గా ఉంటారు. పోరాటం అంటే రోడ్లపైకొచ్చి గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావాలంటే పెద్ద భయపడరు. కానీ ఏమి ఇంపాక్ట్ కాకుండా రాజ్యాంగబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పి సో జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడికి రీచ్ అవుతో తెలీదు. వాటెవర్ సో ఏదైనా నా వంతు ప్రయత్నంగా చేయాలనుకున్నాను. సో త్వరలో దాని గురించి అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.